జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని మనము 17, 18 శ్లోకం చదువుకుందామండి. 17 శ్లోకం మొత్తము ఫస్ట్ లైన్ అంతా కలిపితే ఒకే నామం అండి, సెకండ్ లైన్ కూడా ఒకే నామం అండి. ఈ 18 శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క దీర్ఘంతో అమ్మవారిని మనము తాబేలు వీపులా ఉంది అని దూషించినట్టు అవుతుంది కదండి. సో మీరు అది 18 శ్లోకం చాలా జాగ్రత్తగా చదవాలి. నేను స్లోగా చదువుతాను ఫస్ట్, తర్వాత శ్లోకం రూపంలో చదువుతా. 17 చదువుకుందాం ఫస్ట్. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. శ్లోకం రూపంలో చదువుదాం. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్తవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇప్పుడు 18 అండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లైన్ ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణా భజంగిక. సెకండ్ లైన్ ఇదే జాగ్రత్తగా చూడండి. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ఫా ఒక నామము, కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత అనేది ఒక నామం అండి. సో పృష్ఠా దగ్గర మీరు దీర్ఘం పెడితే అప్పుడు అది తప్పు అవుతుంది. ఇది మనం ఇప్పుడు శ్లోకం రూపంలో చదువుదాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణా భజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. 17 శ్లోకంలో మనం ఎక్కడ తప్పు చేస్తుంటామో చూద్దాం. కామేశ జ్ఞాత సౌభాగ్య, యాకి దీర్ఘం పెడతాం, అక్కడ జాగ్రత్తగా చూడండి. కింది లైన్లో మాణిక్య మకుటాకార అంటాం, ఆ రాగి కూడా దీర్ఘం ఉండదు, అక్కడ చూసుకోండి. 18 శ్లోకంలో ఇంద్రగోప పరిక్షిప్త అంటామండి, ఆ తాకి దీర్ఘం పెట్టేస్తాం, అక్కడ చూసుకోండి. ఇక్కడ గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ, గూఢగుల్ఫా దగ్గర దీర్ఘం ఉంటుంది, అక్కడ ఉన్నది ఉన్నట్టు చదివి కూర్మ పృష్ఠ దగ్గర కూడా మీరు దీర్ఘాలు పెడతారండి. సో కూర్మ పృష్ఠ దగ్గర దీర్ఘం రాకుండా చూసుకోండి. గూఢగుల్ఫా అని వెంటనే మళ్ళీ కూర్మ పృష్ఠ అని ఆ ఠా పలికిన వెంటనే జైష్ణు అందుకోవాలండి. అది కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత కాబట్టి ఒకే నామం కాబట్టి అలా మీరు చదవాలండి. మీకు ఈ 2 శ్లోకాల్లో కూడా ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా చెప్తానండి. శ్రీమాత్రే నమః.